హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడివేడిగా తాగాలనిపించినప్పుడు చాలా ఈజీగా చేసుకునే గార్లిక్ అండ్ కొరియాండర్ సూప్ చూపించబోతున్నాను. మీకు జలుబు దగ్గున్నప్పుడైనా వేడివేడిగా తాగాలనిపిస్తే తప్పకుండా ఈ సూప్ని ట్రై చేయండి. ఇంకా ఈ సూప్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 ఇంచు బటర్ వేసుకోవాలి. మీరు బటర్ ప్లేస్లో కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా బటర్ మెల్ట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల గార్లిక్ని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. అలాగే అల్లంని కూడా ఇలా ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవద్దండి. ఆ ఫ్లేవర్ కంటే ఇలా విడివిడిగా అల్లము వెల్లుల్లి వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను. మీకు నచ్చిన వెజిటబుల్స్ అవైలబుల్గా ఉన్నవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే మంచి ఫ్లేవర్ కోసం ఇలా ఒక 3-4 కొత్తిమీర కాడలను కూడా వేసుకోవాలి. మీరు వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 300 ml వరకు వాటర్ని వేసుకుంటున్నాను. వెజిటబుల్స్ మరీ బ్రౌన్గా ఎంతవరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇలా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. మీకు జలుబు దగ్గు ఉన్నప్పుడు, గొంతు నొప్పిగా ఉన్నప్పుడు ఈ సూప్ ట్రై చేస్తే దీనిలో ఉన్న అల్లము వెల్లుల్లి అలా బ్లాక్ పెప్పర్ వలన గొంతుకి హాయిగా ఉంటుంది. ఇప్పుడు సూప్ బాయిల్ అయ్యేలోపు వేరొక బౌల్లో 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఉండలేమి లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ అవి కుక్ అయ్యేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకైతే కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకొని ఒక 1/2 కప్పు సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోవటం వల్ల సూప్ థిక్గా వస్తుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇవి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత సూప్ థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం కూడా కలుపుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో స్పైసీగా అలాగే హెల్తీగా గార్లిక్ కొరియాండర్ సూప్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బయట సూప్ ప్యాకెట్లో కొనడం కంటే మనము ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా ఈ సూప్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.